హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. తమ్లైన్ మీద చూసారు కదా, ఆల్మోస్ట్ దీని నిండా ఉన్నటువంటి ఫుట్వేర్ కలెక్షన్ అయితే కనుక తీసుకొచ్చానండి. ఎన్నో రకాల జతల చెప్పులు అనమాట. 1 by 1 వీటన్నిటిని కూడా నేను మీకు డెఫినెట్గా ఇప్పుడు షేర్ చేస్తాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక చాలా క్లియర్గా ఉన్నాయి, మీరు తప్పకుండా అయితే కనుక చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ లాండ్రీ బాస్కెట్ గుర్తుందా అండి? రీసెంట్గా అయితే కనుక మనం 1+1 కోంబోలో తెప్పించాము. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు. చక్కగా మీకైతే మాత్రం వెయిట్ అనేది ఆపుతుందండి. సో ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది. రఫ్ అండ్ టఫ్గా అయితే కనుక యూస్ చేసుకోవడానికి, మెయిన్గా హాస్టల్స్లో కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా బాత్రూమ్ సైడ్లో ఎక్కడైనా కార్నర్స్లో విడ్ చేసిన బట్టలు వేసుకోవడానికి వీటన్నిటికీ కూడా లాండ్రీ బాస్కెట్స్ యూజ్ అవుతాయండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. లేకపోతే గుర్తుగా వాష్ అయిపోయిన బట్టలన్నీ కూడా ఐరన్కి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే 1+1 కోంబోలో ఉంది కాబట్టి అట్లా ఒకటి విడిచిన వాటికి కలర్ కాంబినేషన్స్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి గుర్తుపట్టుకోవచ్చు. లేదంటే నేమ్ స్టిక్కర్ రాసి పెట్టుకోవచ్చు. అట్లా కూడా మీరైతే కనుక బడ్జెట్లో వస్తుందండి. పెద్ద రేట్ కూడా ఏం లేదు, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ డిస్ప్లే పైన నేను మీకు ప్రైస్తో పాటు పాపప్ చేశాను కదా. 1+1 కోంబోలో బెస్ట్ ఆఫర్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది లాండ్రీ బ్యాగ్. నెక్స్ట్ నా శారీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక రీసెంట్గా మనం వీడియో ఇచ్చామండి, కానీ స్టాక్ అవుట్ అయిపోయింది. నేను చాలా క్లోజప్ లుక్లో అయితే కనుక మీకు నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా శారీ డీటెయిల్స్ ఇచ్చాను. కాంట్రాస్ట్ బ్లూ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది. సో స్పేస్ సిల్క్ శారీ చక్కగా ప్యారెట్ గ్రీన్ సింగిల్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. సో స్టాక్ అవుట్ అయిపోయింది కాబట్టి నేను ఎలాగూ దీని లింక్ అయితే ఇవ్వలేకపోతాను, కానీ చాలా క్లోజప్ లుక్లో అయితే కనుక నేను దీని కోడ్ అనేది మీకు నేను లైక్ స్క్రీన్ పైన అయితే కనుక చూపెడుతున్నాను. మీరు తప్పకుండా అయితే కనుక చెక్అవుట్ చేసుకోండి అండి. ఒకవేళ రిమైండర్ లెటర్ పెట్టుకున్నారంటే కనుక స్టాక్ వచ్చిన తర్వాత పర్చేస్ చేసే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు అలా కూడా చూసుకోవచ్చు. సో అది కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. చాలా రకాల ఫుట్వేర్ కలెక్షన్ని డెఫినెట్గా అయితే కనుక మీకు షేర్ చేస్తాను. అండ్ వీటన్నిటి లింక్స్ కోసం అయితే కనుక డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు. కొన్ని కోంబో ఆఫర్లో అయితే కనుక చాలా తక్కువ ధరలో ఉన్నాయండి. సో అన్నీ కూడా బెస్ట్ ప్రైస్లో అండ్ డైలీ యూస్కి, ఇప్పుడు ఇవి ఆఫీస్కి చాలా బాగుంటాయి, శారీస్ మీదకి బాగుంటాయి, సాఫ్ట్గా ఉన్నాయి. లైక్ ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మాత్రం తెప్పించానండి. అండ్ ఇది కూడా కోంబోనే. ఇది చూడండి, వెస్ట్రన్ వేర్కైనా బాగుంటుంది, ఇంట్లో రెగ్యులర్ యూస్కైనా కానీ బాగుంటుంది. చక్కగా నాన్ స్కిప్పబుల్ ఉంది అండ్ ట్రెండింగ్గా కూడా ఉందండి. మీకు బయట దొరికే ప్రైస్ కన్నా కూడా ఈ కలెక్షన్స్ ది బెస్ట్ ప్రైస్లో దొరుకుతున్నాయని నేనైతే కనుక తెప్పించానండి. అండ్ వీటిలో కూడా సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది ప్లస్ ఇది కలిపి అయితే కనుక మనకి ఒక కోంబో లాగా వచ్చిందండి. మీరు చూడండి అండి, డిజైన్స్ అయితే మాత్రం అసలు చాలా ఉన్నాయి మనకి మీషోలో. అండ్ సైజ్ బట్టి అయితే కనుక మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సైజ్ చార్ట్ ఉంటుందండి, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇది ఒక రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి. మెయిన్గా అయితే కనుక కాస్త గార్డెన్లో పనిచేసినప్పుడు కూడా థిక్నెస్ ఉంది కదా, ఏమన్నా మేకులు చిన్న చిన్న ఏమైనా ఐరన్ లాంటివి అట్లా ఉన్నా కానీ మీకు అస్సలు గుచ్చుకోవు, అంత దాకా మీకు అయితే రాదనమాట. వెరీ స్ట్రాంగ్ అండ్ సాలిడ్ పీస్ అండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి, ఎక్కువ తడిలో ఉండి మనకి లైఫ్ ఎక్కువగా రావాలనుకునే వాళ్ళకు కూడా ఈ చెప్పులు చాలా బాగుంటాయి. అండ్ విలేజెస్లో పొలాలంట నడిచేటప్పుడు కానివ్వండి, మెయిన్గా లేకపోతే బయట ఎక్కువ సైడ్లో పని చేస్తూ ఉంటాం కదండి, మట్టి పని దగ్గర ఎక్కువసేపు ఉన్నా కానీ, సో దానికి రిలేటెడ్గా కూడా మీకు రఫ్ అండ్ టఫ్ ఉంటాయండి. సాలిడ్ 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 మెటీరియల్. డెఫినెట్గా ఇవి కూడా మీకు అయితే కనుక మంచి లైఫ్ ఉంటాయి. మీరు అంటే నేను అందాన్ని చెప్తున్నాను, లైక్ మీరు మీ ఐడియా ప్రకారంగా కూడా వాడుకోవచ్చు. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇది కూడా అయితే కనుక మనకి ఆక్సిడైజ్ పెండెంట్తో వచ్చిందండి. శారీస్ మీదకి వాటికి చాలా బాగుంటుంది. ఇది కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నాన్ స్కిప్పబుల్ అండి. గ్రిప్పింగ్తో అయితే కనుక వచ్చింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక సాఫ్ట్ వెల్వెట్ ఫీట్తో అయితే కనుక ఉందనమాట. ఇది కూడా ఒక మంచి ఫుట్వేర్ కలెక్షన్ అనిపించింది నాకు. కొంచెం ట్రెండింగ్గా డీసెంట్గా ఆఫీస్కి అట్లా వెళ్ళే వాళ్ళకి, మెయిన్గా శారీస్ కట్టుకునే వెళ్ళే వాళ్ళకి ఇవి చాలా బాగా సూట్ అవుతాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపెడతానండి. అన్నీ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. కోంబోస్లలో కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నవి నేను తెప్పించాను. బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి, ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి. మీరు డెఫినెట్గా అయితే కనుక వీటన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్గా అయితే కనుక సాఫ్ట్గా ఉందండి. చక్కగా డైలీ యూస్కి ఇంట్లో మనం వేసుకుని లైక్ ఇంట్లో కూడా వాడుకుంటూ ఉంటాం కదా, కాస్త చలి పుట్టకుండా, స్కిప్ అవ్వకుండా, లైక్ అట్లా ఇలా ఇది ఒక మోడల్ అనమాట. అంటే కొంతమంది వాడతారులేండి, కొంతమంది అయితే కనుక వాడరు. సో వాడే వారికి అయితే కనుక ఇంట్లో అనే మాట చెప్తున్నాను నేను, అది కూడా ఇక్కడే. సో ఇట్లా
ఇది ఒక డిజైన్ అండి, ఇది కూడా ఫ్లవర్ డిజైన్ అసలు భలే క్యూట్గా వచ్చింది. సో మీరు చూడొచ్చు, అట్లా ఏమన్నా ఈవినింగ్లో ఫ్రెండ్స్తో అట్లా నడుచుకుంటూ మెల్లగా బయటకు వెళ్తున్నప్పుడు కానివ్వండి, పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, మార్కెట్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, సడన్గా ఏదైనా బండి మీద ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది అంటే టక్కుమని తీసుకునే చెప్పులు ఉండాలి కదా మనకు కూడా. ఎప్పుడు హై లెవెల్ లైక్ పాష్ లేకపోతే అట్లా ఉండవు కదా అండి, డైలీ యూజ్కి కూడా కావాలి కదా. సో వాటన్నిటికీ కూడా ఇవి చాలా బాగుంటాయి. సో సింపుల్గా వేసుకెళ్ళడానికి అని నేను చెప్పాలనుకునే మాట ఫైనల్గా. సో ఇది కూడా ఒక నైస్ డిజైన్ అండి, వెస్ట్రన్ వాటికి మీద కూడా మీకు భలే క్లాస్గా ఉంటుంది. సైజెస్ అయితే కనుక నేను 8 and 9 మ్యాక్సిమం తెప్పించానండి, ఎందుకంటే 8 ఏమో పాపకు వస్తుంది, 9 ఏమో నాకు వస్తుంది. సో దాన్ని బట్టి అయితే కనుక నేను చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడానండి, నాన్ స్కిప్పబుల్ హై క్వాలిటీ సాలిడ్, సో సూపర్ ఉందండి. మెటీరియల్ మాత్రం మనకి బోర్ అయిపోయే వరకు దీని లైఫ్ అయితే మాత్రం వెళ్ళిపోదు, అంత బాగా అనిపిస్తుందండి. సో జీనా ప్లస్ అట బ్రాండ్ నేము. సో ఇక్కడైతే కనుక హీనా ప్లస్ అండి, హీనా ప్లస్ అయితే కనుక ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ రాసుంది హీనా అని, నాకు ఫ్రంట్ జే లాగా అనిపించుండే, అందుకే నేను జీనా అని చదివిన. ఇది ఒక నైస్ మెటీరియల్, నైస్ క్వాలిటీ అండి, బాగుంది. అండ్ ఇది కూడా మనకైతే కనుక ఫ్రంట్ వస్తుంది కదా, ఇది కూడా చాలా సాలిడ్గా వచ్చిందనమాట, ముందు పట్టీ కూడా. ఓకే, ఇది ఒక డిజైన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి ఇలాంటివి కూడా చాలా మందికి అయితే కనుక ఇష్టమే ఉంటుంది. ఇవి కూడా అయితే కనుక నేను కోంబోలో తెప్పించానండి, మీరు చూడవచ్చు. ఇవి కూడా బాగున్నాయి, ఈవినింగ్లో ఏమైనా మన పెట్స్ని అట్లా బయటికి తీసుకెళ్తున్నప్పుడు కానివ్వండి, వాటి అన్నిటికీ కూడా ఇవి చాలా యూజ్ వస్తాయండి. ఇవి కూడా బాగున్నాయండి, కొంచెం మనకి బ్లడ్ సర్క్యులేషన్ లాగా అట్లా కావాలనుకున్నప్పుడు మీరు ఒక్కసారి ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఓకే, ఇక్కడ బుడుపుల్లాగా ఉన్నాయి కదా అండి, ఇవి చక్కగా అయితే కనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మన పాదాలకు అయితే కనుక ఇస్తాయి కాబట్టి ఇవి ఒక డిఫరెంట్ డిజైన్, సాఫ్ట్ అండ్ కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్. సో మనకి లైఫ్ ఉండేలాగానే ఈ ఫుట్వేర్ అయితే కనుక చూస్ చేసి తెప్పించానని చెప్పాలి. అండ్ ఇందులోనే కోంబో దాంట్లో అయితే కనుక ఇది కూడా ఒక మోడల్ అండి. ఎక్కువ అయితే కనుక మనకి విలేజెస్లో వాటిలో కూడా కాలేజెస్కి వాటన్నిటికీ కూడా పిల్లలు వేసుకుంటూ నేను చూసిన చెప్పులు అనమాట. ఇవన్నీ కూడా కోంబోలో ఉన్నాయండి. మెయిన్గా అయితే కనుక విలేజెస్లో కొంచెం మట్టి అలాంటి ఎక్కువ ఉంటాయి కాబట్టి కాస్త రఫ్ అండ్ టఫ్గానే ఉండాలి. క్లాస్ ఐటమ్ అక్కడ నడవదండి, తొందరగా తెగిపోతాయి. ఇట్లాంటివి మనకి ఎక్కువ లైఫ్ ఉంటాయి కాబట్టి ఇవి విలేజ్ అట్లాంటి స్టైల్ దాంట్లో అయితే కనుక స్టైల్ ఎక్కువ నడుస్తుంది అనమాట. అండ్ అది కూడా మనకి ఇది కోంబోలో ఉంది, మళ్ళీ సైజెస్ ఉన్నాయి, కోంబోలో కూడా ఉంది. సో ఇలా కావాలనుకుంటే మీరు ఒక్కసారి ఇలా చూడండి, రఫ్ అండ్ టఫ్ యూజ్ మీద మంచి లైఫ్ ఉంటాయి ఇవి కూడా. అండ్ కోంబో సడన్గా కట్ అయినా ఇంకోటి రెడీగా ఉంటుంది పేర్, సో దానికి మనకి టెన్షన్ ఉండదు. ఇప్పుడు అందరూ కూడా 3-4 రకాలు పెట్టుకుంటున్నారు కదా అండి. సో దాన్ని బట్టి అయితే కనుక మీరు చూస్ చేసుకోండి. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నవే నేను తీసుకున్నాను. ఇది కోంబోలో అయితే కనుక వచ్చిందని చెప్పాను కదా అండి. దీంతో పాటు అయితే కనుక వచ్చినటువంటి ఈ పేరు ఇది కూడా బాగా అనిపించింది అనమాట, నాకు చూడంగానే బెస్ట్ డీల్ అనిపించింది. అండ్ ఇది కూడా అయితే కనుక లిటిల్ బిట్ షైన్ ఉంది. ఫ్రంట్ వచ్చినటువంటి ఈ పార్ట్ ఏదైతే వచ్చిందో ఓకే ఇలా వచ్చిందండి, వైట్ అండ్ బ్లాక్లో సాఫ్ట్గా కొంచెం ఫీల్ వెల్వెట్లో వస్తుందన్నమాట, కంఫర్ట్గా అయితే కనుక ఉంది. అండ్ ఇది ఒక డిజైన్. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, ఆర్థో రెస్ట్ లాగా ఎవరికైనా కావాలి కొంచెం అట్లా అనుకున్నప్పుడు పెద్దవాళ్ళకైనా కానివ్వండి, మెయిన్గా సో కాళ్ళు వాపులు ఉండే వాళ్ళకి కానివ్వండి, కొంచెం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ లాగా ఉండి అట్లా కావాలి అని అనుకున్న వాళ్ళకి, అంటే ఫుట్ అనేది మెత్తగా ఉండాలనుకుంటాం కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ఇది బాగుంది. చాలా మెత్తగా ఉందండి ఇది కూడా. మెయిన్గా పెద్దవాళ్ళు భలే ఇష్టపడతారు, అసలు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు దీన్ని అయితే మాత్రం. మీరు చూడండి, కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకుని డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది ఇది. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది ఒక డిజైన్ అనమాట. సో డే అంతా ఉన్నా కానీ మీకు భలే కంఫర్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట. అండ్ చక్కగా ఇది కూడా గ్రిప్ ఎక్కువ ఉంటుంది మనకి పట్టీ కూడా, కాబట్టి జారిపోకుండా ఉంటుంది ఎవరికైనా కానీ. ఇది ఒక డిజైన్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకా యంగ్స్టర్స్కి కానివ్వండి అందరికీ నచ్చేలాగా అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అయ్యేలాగా భలే ఉందండి. ఇది కూడా రఫ్ అండ్ టఫ్ అండి, ఇది కూడా మీకు ఎన్ని సంవత్సరాలైనా కానీ ఉంటుంది, దీనిలో పోయేది ఏం లేదు. సో సాలిడ్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందనమాట ఇది కూడా మీకు. అండ్ మెయిన్గా వెస్ట్రన్స్కి బాగా సూట్ అవుతుందండి. సో మెయిన్గా యంగ్స్టర్స్ ఇది చాలా చాలా లైక్ చేస్తారు. కలర్స్ అవైలబుల్గా ఉన్నట్లు ఉన్నాయి. నేనైతే మాత్రం బేబీ పింక్ తెప్పించాను. కలర్స్ ఉంటే కనుక మీరు చూస్ చేసుకుని తెప్పించుకోండి అండి. ఇది కూడా బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. టోటల్గా నేను ఇన్ని రకాల ఫుట్వేర్ అయితే కనుక షేర్ చేశాను, మీరు చూడొచ్చు. అయిపోయినాయి ఓవర్.
ఓకే, ఆల్మోస్ట్ దీని నిండా అట్టే పెట్టానండి నేనైతే కనుక. ఒక్కొక్కటి వస్తున్నాయి, ఓపెన్ చేసి దాంట్లో పెట్టి దాచుకున్నాను అనమాట. అన్నిటిని కూడా మీకు షేర్ చేసేసాను. కొన్ని కోంబోస్లో ఉన్నాయి, కొన్ని సింగిల్గా ఉన్నాయి, డైలీ యూజ్ మీద, ఆఫీస్ యూజ్ మీద, లైక్ డిఫరెంట్ వేస్లో మనం వాడుకునే దానిలాగా అయితే కనుక ఈ పర్టికులర్ ఫుట్వేర్ అంతా కూడా మీ ముందుకి ఈ వీడియోలో తీసుకొచ్చాను. లింక్స్ అయితే అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, మీరు చెక్అవుట్ చేయండి. ఇంకేమన్నా నన్ను అడగాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందని కూడా చెప్పడం కూడా మర్చిపోకండి. ఓకేనా, ఇది మన వీడియో. అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాను. ఎలాగో సారీ మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ చూసుంటారు కాబట్టి అక్కడే డీటెయిల్స్ కూడా చెప్పేశాను కదా. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఫాలోవర్స్కి అయితే కనుక వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్.